ప్రపంచంలోనే ఈ రోజు 100 కోట్ల మంది ఆయనను అనుకరించే విధంగా సోషల్ మీడియా లోపల ఎదుగుతున్నటువంటి ఒక నాయకుడిని, ఒక పార్టీని, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీని, ప్రొఫెషన్ తప్పితే వేరేటువంటి పనులు లేనటువంటి అనేక మంది డాక్టర్లు, ఇంటెలెక్చువల్స్, మేధావులంతా పార్టీలో సిద్ధాంతం నచ్చి మోడీ గారి నాయకత్వం నచ్చి జాయిన్ అవుతుంటే కుట్రలు కుతంత్రాలు చేసి చిల్లర మల్లర రాజకీయాలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది. 2.5 ఏళ్లు మీరు అధికారంలో ఉంటేనే 1000 కోట్లు పంపిస్తామని ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పటికి ఎంత పంపించారు అనేది ప్రజలు అడుగుతా ఉన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది తప్ప మా మీద బురద జల్లాలని ప్రయత్నం చేయడం అనేది అవివేకం అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ మంత్రులకి, ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి సవినయంగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. చివరికి ఇంకొక మాట, నాట్ లింక్డ్ విత్ దిస్ సబ్జెక్ట్. నేను ఒక ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ గారు విద్యార్థులకు శిక్షణా తరగతులు తీసుకుంటా ఉన్నాడు. ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ నిన్న అక్కడ ఒక శిక్షణా తరగతులలో క్లాసులు తీసుకుంటూ మాట్లాడుతా ఉన్నాడు. యూపీలో యోగి అయినా, తెలంగాణలో కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఇంకెవరైనా మా పట్ల వాళ్ళ వైఖరి అంతా ఒక రకంగా డిఫరెంట్ గా ఉంది, మాకు అన్యాయం చేస్తా ఉన్నారు, బుల్డోజర్లు తీసుకొచ్చి మా దేవస్థానాల్ని, మసీదుల్ని కూలగొడుతున్నారని చెప్పి అక్బరుద్దీన్ అనేటువంటి వ్యక్తి విద్యార్థులకి, భావి భారతుల్లో పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఎమోషన్స్ ని క్రియేట్ చేసేటువంటి రీతి లోపల మాట్లాడుతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ మీద కేసులు నమోదు చేసి చిన్నపిల్లల మనసుల్ని ఖరాబు చేసి దేశద్రోహులుగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నందుకు ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదే అక్బరుద్దీన్ ఓవైసీకి 3 రోజుల క్రితం పాత బస్తీలో ఒక హనుమాన్ దేవాలయాన్ని, ఈ దేశానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఈ దేశంలోకి ఇల్లీగల్ గా చొరబడినటువంటి ఒక వ్యక్తి, ఇది నేను చెప్పలేదు, నిన్ననే భాగ్యనగరం పోలీసులు 3 రోహింగ్యాలను అరెస్ట్ చేసినామని చెప్పినారు. ఎందుకు అరెస్ట్ చేసినారు అంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక హనుమాన్ మందిరంలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిండ్రు, ఈ 3 వీళ్ళు భారతదేశ పౌరులు కాదు, రోహింగ్యాలు అని చెప్పి తెలంగాణ పోలీసులు చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆలోచించుకోవాలి, ఈ దేశంలో మత సామరస్యం ఉండాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే భాగ్యనగరంలో అనవసరంగా ప్రవేశించి ప్రశాంతంగా ఉన్నటువంటి భాగ్యనగరంలో మత ఘర్షణలకు కారణమవుతున్నటువంటి రోహింగ్యాలకు ఆశ్రయం ఇస్తుంది మీ ఎంఐఎం పార్టీ, అవునా కాదా ఒకసారి ఆలోచించు. నిజంగా మీకు పాత బస్తీ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే ఎంఐఎం పార్టీ నిజంగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లింల బాగు కోరుకుంటున్నటువంటి పార్టీ అయితే అయ్యా అక్బరుద్దీన్ ఓవైసీ గారు మీరు ముందుకొచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని పిలిచి మా భాగ్యనగరం మత సామరస్యానికి ప్రతీక, మేము శాంతియుత సహజీవనం చేద్దాం అనుకుంటున్నాం, అందుకని గాడెన్నో అపార్ట్మెంట్లు కూలగొట్టి గాంధీ తాత బొమ్మ ఎందుకు పెడతావు ముఖ్యమంత్రి, తీసుకొచ్చి మా భాగ్యనగరంలో పాత బస్తీలో గాంధీ తాత బొమ్మ పెట్టు, ఇక మా సల్కం చెరువులో మేము కట్టిన కాలేజీ చుట్టూ కూడా జాగుంది, అయ్యా రంగనాథ్ గారు వచ్చి ఇక్కడ గాంధీ తాత బొమ్మ పెట్టేందుకు అనుమతి ఇయ్యండి అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిచి భాగ్యనగరం శాంతియుతంగా ఉండాలనుకుంటుంది, పాత బస్తీలో ఉన్న వాళ్ళు మా వాళ్ళంతా గాంధీ తాత వారసులు, మేము ఎప్పుడు హింస చెయ్యము, ఎవరి మీద దాడి చెయ్యము, మేము శాంతియుత వాతావరణంలో బతకాలంటున్నాము, కాబట్టి సల్కం చెరువులో మేము భూమి కబ్జా చేసి కాలేజీ కట్టుకుంటే అటు రంగనాథ్ గారు మాట్లాడారు, ఇటు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, కాబట్టి అక్కడెక్కడో కట్టుకున్న అపార్ట్మెంట్లలో పేదోళ్ళ అపార్ట్మెంట్లు కూల్చే బదులు ఈ సల్కం చెరువులో గాంధీ తాత బొమ్మ పెట్టుండ్రి, మా వాళ్ళంతా గాంధీకి వారసులుగా బతుకుతారు అని చెప్పి అక్బరుద్దీన్ గారు ఇలా సల్కం చెరువు కాడికి వచ్చి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పెద్దల్ని, హైడ్రా కమిషనర్ గారిని పిలిచి సల్కం చెరువులో గాంధీ తాత బొమ్మ పెట్టమని చెప్పి ప్రభుత్వం అనుమతి ఇస్తే అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, బ్యాంకు లోన్లు ఇస్తే ఎవరో చిన్న చిన్న ఉద్యోగస్తులు అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ఇవాళ అపార్ట్మెంట్లు అన్ని తీసి గాంధీ తాత బొమ్మ పెడతామని ఒక కథ చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుందని ముద్రేస్తున్నారు. ఈ దేశంలో సబర్మతి ఆశ్రమాన్ని డెవలప్ చేసింది, వారు పుట్టిన గుజరాత్ లో గాంధీ తాతకి సంబంధించిన సబర్మతి ఆశ్రమాన్ని డెవలప్ చేసింది ఎవరని ఉంటే అది నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు కాదనేది కాంగ్రెస్ పెద్దలు అర్థం చేసుకోవాలి. మీకు గాంధీ గారి పేరు ఇంటి చివరన వాడుకోవడానికి, మీ పేరు చివరన వాడుకోవడానికి 7.5 దశాబ్దాలు దాన్ని ఆ పేరును వాడుకున్నారు తప్ప ఈ దేశంలో ఒక్కరోజు కూడా గాంధీ గారి పేరు మీద ఒక ఆశ్రమం నిర్మించాలనే ఆలోచన లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది చేసింది మేము, భారతీయ జనతా పార్టీ.
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేసిండ్రు. ఏ ఒక్కరికి నష్టం జరగకుండా చేసిండ్రు. పేద ప్రజల సబర్మతి రివర్ ఎంబడినటువంటి వాళ్ళందరికీ ముందే పునరావాసం కల్పించిన తర్వాత అక్కడ సబర్మతి ఆశ్రమం డెవలప్ చేసింది. ఇక్కడ మేము సబర్మతి ఆశ్రమం కట్టడానికో, మేము చేసిన దాన్ని మీరు కాపీ కొట్టడానికో, లేకపోతే మీకు కొత్తగా ఏం పనులు తెలియవు కాబట్టి కూల్చడమే ఒక్కటి తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నుంచి రోజుకో కూలగొట్టే కార్యక్రమం తప్ప కొత్త కార్యక్రమం లేదు. కాబట్టి మీకు ఏమైనా పాజిటివ్ గా కావాలనే ఏమైనా ఆలోచన ఉంటే, మంచి సలహాలు తీసుకునేటువంటి ఓపిక మీకు ఉంటే, అది ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్కైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ఎక్కడ పెట్టాలి గాంధీ తాత విగ్రహం అని ఒక అఖిలపక్ష పార్టీని పిలవండి. కట్టుకున్న ఇళ్లను కూలబట్టి గాంధీ తాత విగ్రహం పెడతామంటే అహింస సిద్ధాంతంతో ప్రపంచానికి మార్గదర్శనం చేసిన మహాత్మా గాంధీ గారి ఆత్మ కూడా క్షోభిస్తుంది. అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ కన్నీళ్ళ ఉసురు దాకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కన్నీళ్ళ శోకంలో కొట్టుకపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఒక ఎమ్మెల్యే అంటాడు నేను ₹1,00,00,000 ఇస్తా అంటాడు కూలగొట్టిన వాళ్ళకి. ఇంకొక ఆయన అంటాడు మేము ఎస్ఎఫ్టీకి ₹5,000 ఇస్తామని చెప్తాడు. అసలు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న అపార్ట్మెంట్ ని కూలగొట్టేటువంటి హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిది అనేది ముందు సమాధానం చెప్పాలి. ఏ హక్కు లేకుండా చెరువు మధ్యలో, సల్కం చెరువు మధ్యలో కట్టిన కాలేజీని కూలగొట్టేందుకు మాత్రం మీరు గొప్పగా చెప్పినటువంటి హైడ్రాకు మాత్రం మనసు రావట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన ద్వంద్వ నీతిని ఒకసారి ప్రజల ముందు మళ్ళీ తేటతెల్లం చేస్తూ, మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంటాం, ప్రజల కొరకే ఉంటాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మా నినాదం, మా సిద్ధాంతం కూడా అదే. అందుకనే అక్కడ యూపీలో యోగి గారిని రెండోసారి గెలిపిస్తే బుల్డోజర్ పాలనను స్వాగతించారు. ఆడపిల్లలు అర్ధరాత్రి ప్రశాంతంగా తిరగగలుగుతున్నారని యూపీ ప్రజలు విశ్వసిస్తున్నారు. నేరాలు తగ్గినాయి, నేరస్తులందరినీ జైల్లో పెడుతున్నామని భయపడుతున్నారు. ఇంతకుముందు నేరస్తులు కాలర్ ఎగరేసుకునే పరిస్థితి నుంచి అయ్యా మేము సరెండర్ అవుతాం ప్రభు మమ్మల్ని కాపాడుంది అనేటువంటి పరిస్థితికి యూపీలో శాంతి భద్రతలను పరిరక్షించినటువంటి నాయకుడు యోగి. కాబట్టి ఆయన పేరు తీసుకొని మాట్లాడేటువంటి అర్హత కూడా అక్బరుద్దీన్ ఓవైసీకి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అనండి. ఈ రోజు సొంత పార్టీల నాయకులు మత ఘర్షణలు చేసేది వాళ్ళ చరిత్ర. సొంత పార్టీకి చెందిన ప్రధానమంత్రి వస్తే ఆడ రాళ్ళు లేపించినటువంటి చరిత్ర సొంత పార్టీ ముఖ్యమంత్రి ఉంది. ఇది కాంగ్రెస్ చరిత్ర. 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఇస్తున్నటువంటి మీ రంగాల్లో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఇంకా ఎక్కువ మందిని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా ఎదిగేలాగా మీరంతా కృషి చేయాలని, తప్పకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి మీ చేరిక విషయాన్ని మధ్యాహ్నం తర్వాత వారు వస్తారు. నల్గొండలో పార్టీ కార్యక్రమాలు ఉన్నారు, చేరవేస్తానని. వివిధ రంగాల్లో నిష్ణాతులైన మీరు ఆయా రంగాల్లో సేవల్ని కొనసాగిస్తూ పార్టీ డెవలప్మెంట్ కి, తెలంగాణ భాజపా అధికారంలోకి రావడానికి సహకరించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీకు అందరికీ మరొకసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన సాదరంగా స్వాగతం తెలియజేస్తాను. జై హింద్, జై భారత్.